ఎట్లా చూడొచ్చు ముఖ్యమంత్రి దాదాపు వారం రోజులవుతుంది విదేశీ పర్యటన అంటూ. ఇవాళ కొంత యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులతోని గూడా ముఖాముఖి ప్రోగ్రామ్ గూడా పెట్టుకున్నారు. ఎట్లా చూస్తారు విదేశీ పర్యటన ముఖ్యమంత్రి? ఏముందబ్బా 'హై హై నాయక' అని ఒక సినిమా ఉండే హ్మ్. నరేష్‌ది. హ్మ్. అందులో వాడు బూతులు తిట్టుకుంటా తిరుగుతాడు. హ్మ్. ఆయనకు చదువు చెప్పలేక బడి పంతులు చేస్తారు. హ్మ్. ఈయన యూనిఫార్మ్, ఈయన కథ, ఈయన మెట్లెక్కి దిగుడు, పోవుడు అంతా కూడా బ్రదర్ నీవు చదువు. హ్మ్. చదువు దానికి నీకొక టైం ఉన్నది. హ్మ్. నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు డిగ్రీలు చేసుకో, నువ్వు ఇది చేసుకో. కానీ అధికార ప్రోగ్రామ్ లెక్క చేసుడేందబ్బా! హ్మ్. ఇయాల నీ ప్రతి రోజుకి మేము జీతం ఇస్తున్నాం. నువ్వు మా పుణ్యానికి ఏం చేస్తలేవు. తెలంగాణ ప్రజలు ప్రతి నిమిషానికి నీకు పైసలిస్తున్నారు. నీ ఎగేటప్పుడు మా పైసలే, మెట్లు దిగినా మా పైసలే, నీ హ్మ్. బూట్లేసుకున్న మా పైసలే, నీ అంగేసుకున్న నా పైసలే, నువ్వు అవును. కటింగ్ చేసుకున్న మా పైసలే. హ్మ్. ఈరోజు ప్రతి సమయం మాది. హ్మ్. మా సమయాన్ని నీవు జాగ్రత్తగా వాడాలి. ఈరోజు మా సమయాన్ని నువ్వు అడ్డం పెట్టుకొని, హ్మ్. ఈరోజు దాన్ని నేను స్కూలుకి పోతా, కాలేజీకి పోతా, నేను చదువుకోనీకి పోతా, నాకు టైం లేదనంటే, అది ఎంత ఫులిష్‌నెస్. ఇయాల దాకా ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా, హ్మ్. నేను చదువుకోనీకి పోతున్నా అని చెప్పేసి ఎవరన్నా అధిక పరిపాలనకు డుమ్మా కొట్టిపోయిండా ఇయాల దాకా ఎక్కడైనా ఏ ముఖ్యమంత్రి అయినా? డుమ్మా కొట్టిపోయిన దాఖలాలు కనబడుతుందా? హ్మ్. ఈరోజు ప్రపంచం అంతా నేను నాకు ఆయనను చూస్తేనే ఆ ఫోటోలు చూస్తేనే నాకు సిగ్గనిపిత్తందబ్బా! హ్మ్. ఆ కాలేజీ ముందు ఒక ఫోటో దిగుడు, హ్మ్. దిగేటప్పుడు ఫోటో దిగుడు, లోపల పోయేటప్పుడు లోపల కూడా లైవ్ పెట్టరు. అది మేము వింటాం. ఆడేం చెప్తాండో నువ్వేం వింటాండో. హ్మ్. లోపల పోయి నువ్వు లైవ్ పెట్టబ్బా! హ్మ్. పెడితే మేము ఒకళ్ళనొకళ్ళు వింటాం. హ్మ్. అందరూ కూడా తెలుసుకుంటారు కదా! నీ నీ కథేందో, నీ హ్మ్. నైపుణ్యం ఏంతో, నీ నాలెడ్జ్ ఏందో, హ్మ్. ఎంట్రన్స్ రాసొచ్చిందా? లేకుంటే నువ్వు ఫీజు కట్టి డొనేషన్ కట్టి సీట్ తీసుకున్నావా ఆ ప్రోగ్రామ్‌కు అనేదంతా బయటకొస్తది. ఏదేమైనప్పటికీ ఎవ్వరు కూడా ఖండిస్తలేరు దీన్ని మాత్రం. ఆయన ఈ ఈ వర్కింగ్ డేస్‌లో హ్మ్. ఈ వర్కింగ్ డేస్‌ను నీకు తెలంగాణ ప్రజల కోసం ఉపయోగించాలి ఈ సమయాన్ని. నీవు హార్వర్డ్ యూనివర్సిటీలో చదవనీకి పోయినా అని చెప్పిర్రు. ఇప్పుడు అక్కడ విదేశీయుల చదువుందబ్బా! మహాత్మా గాంధీ చదివిండు, నెహ్రూ చదివిండు. వాళ్ళతో పాటు నేను కూడా చదవాలనే ఆశ నీకుంటే ఉండొచ్చు. హ్మ్. వాళ్ళు ఉద్యమం చేసుకుంటా ఉద్యమం మధ్యలో 5 రోజులు డుమ్మగట్టి పోయి అక్కడ చదువుకోలే వాళ్ళు. హ్మ్. వాళ్ళు చదువుకుంటప్పుడు చదువు అయిపోయిన తర్వాత వాళ్ళు ఇక్కడికొచ్చి ఉద్యమాలలో పాల్గొన్నారు. హ్మ్. నువ్వు అట్లా కాకుండా ఈరోజు మొత్తం అధికారానికి, ప్రభుత్వానికి డుమ్మా కొట్టి కనబడకుంటా పోయి, ఈడ అన్ని కల్లాలు పెట్టించి, పంచాదులు పెట్టించి, నువ్వు హ్మ్. ఆడ పోయి నల్ల కోటు, నల్ల పాయింట్ ఏసుకొని, హ్మ్. కాలేజీలలో పోయి నువ్వు ఇట్లా చేస్తావు. నిజంగా దీన్ని శోచనీయము. దీన్ని తీవ్రంగా మేమైతే ఖండిస్తున్నాం.